నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం మనం జిన్నారం మండలంలో ఉన్నాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. బీసీ కులగణన 6 గ్యారెంటీలతో ముందుకెళ్తుంది. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ మోడీ రంగంలో దిగినటువంటి పరిస్థితి. బీజేపీ ఓవైపు దూసుకొస్తుంటే మరోవైపు కేటీఆర్ అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో బీసీ కులగణన, అట్లాగే బీసీ నినాదం, మరోవైపు ఎస్సీ ఎస్టీ, ఇట్లా కులాల వారీగా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మాట్లాడతాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నీలం మధు ముదిరాజ్ మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే మదన. ఏం సార్, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఏం చెప్తారు? ఏడాదిలో ఈ కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఒక పండుగ వాతావరణం చూడొచ్చు. గ్రామాలలో మీరు వెళ్ళండి, గ్రామాలలో ప్రజలు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఆత్మగౌరవం వచ్చింది, ఒక స్వేచ్ఛ వచ్చింది. ఎందుకంటే 10 ఏళ్లలో ప్రభుత్వం ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలకు వాళ్ళ మనుషులకు కలవని ఒక ముఖ్యమంత్రి ఉంటుండే. ఈ రోజు ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని పోతే, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే వ్యక్తిలాగా ఉంటుండో. ఈ సంవత్సరంలో కూడా 6 గ్యారెంటీలలో కూడా మీరు కూడా చూడొచ్చు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసినాం. అదేవిధంగా 200 యూనిట్ల 0 కరెంటు బిల్లు ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి గ్యాస్ సిలిండర్ వాడుతున్న వాళ్ళకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు 500 రూపాయలు కూడా సబ్సిడీగా ఇస్తున్నాం. అదేవిధంగా 3500 ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇష్టం, అది కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్లి చేస్తాం. ముఖ్యంగా రైతు రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎట్లయితే ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళ ఏవైతే ఉన్నాయో కూడా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శిస్తారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం ఉంది. రేపు ఏవైతే టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఎవరికైతే లోను రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా అధికారులకు ఆదేశం ఇచ్చారు. గ్రామ స్థాయిగా పోయి వాళ్ళు ఏ లోన్స్ తీసుకురు, అసలు క్రాప్ లోన్ తీసుకురా, మార్గేజ్ లోన్ తీసుకురా, గోల్డ్ లోన్ తీసుకురా, అవన్నీ చూసుకొని కూడా మేము కటప్ డేట్ ఏదైతే ఇచ్చినామో 2018 నుంచి 24 దాకా ఎవరైతే లోన్ తీసుకురో, రుణమాఫీ తీసుకురో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మాట ప్రకారం రుణమాఫీ చేసినాం. సో ఇప్పుడు 6 గ్యారెంటీల మీద విమర్శలు అటుంచితే, ప్రధానంగా బీసీ కులగణన ఇవాళ దేశంలో గొప్ప కార్యక్రమం. దాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పేరు పెడుతున్నటువంటి పరిస్థితి, విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే బీసీ కులగణన హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా? ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ అన్నట్టుగానే బీసీ కులగణన తోటి అవకాశాల కోసమే చేస్తున్నా కాంగ్రెస్? అవకాశాల గురించి చేసేది ఉంటే దేశవ్యాప్తంగా కులగణన అనేది ఏమంటాడన్నా, తెలంగాణలో చెప్తలేడు కదా, దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి. మా మేనిఫెస్టో కూడా, మేజర్ మేనిఫెస్టో కూడా వెనకబడ్డ తరగతులు ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే గారు కూడా ఎట్లయితే ఆలోచించారో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని చెప్పారు. అదేవిధంగా గాంధీ గారు చెప్పిన మార్గంలోనే మా పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా అదే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. మనం ఎట్లయితే మేనిఫెస్టో చేసినామో ఆ మేనిఫెస్టో ప్రకారం కూడా కులగణన చేయాలన్నారు. కులగణన కూడా జరుగుతుంది. దాని ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నాం. దాని వల్ల కూడా మా జాతులకు ఎట్లయితే వెనుకబడ్డ జాతులు ఉన్నాయో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు కూడా వారి లెక్కలు ఎంత ఉన్నారు, వారికి కావాల్సిన విద్యాపరంగా, వైద్యపరంగా, అదేవిధంగా ఉద్యోగపరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా అన్ని రకాల సామాజిక న్యాయం జరగడానికే ఈ కులగణన జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బట్టగలిచి మీద వేయడం వాళ్ళ వంతు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఈ 10 ఏళ్ళు అనుభవించారు. మా దగ్గర సంవత్సరంలో ఈ 10 పోయినాక మేము ఎక్కడ పోవాలనేది ఉంటది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు ఓర్వలేక వాళ్ళు బట్టగాల్సి మీద వేస్తుంటారు. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసిర్రు, ఇంతమందికి మేలు చేసిర్రు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధ్యక్షులు కూడా ఒక బీసీ బిడ్డ ఉంటాడు, ఒక ఎస్సీ బిడ్డ ఉంటాడు. వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఒక రావు ఉంటాడు, ఒక అగ్రవర్ణాలు ఆయన ఉంటాడు. అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు కవిత రావు ఉంటది. అదేవిధంగా హరీష్ రావు ఉంటాడు. వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటారు, రామారావు ఉంటారు. కానీ మా పార్టీ అధ్యక్షులు ఎవరు ఉంటారు, మా జాతీయ అధ్యక్షులు ఎవరు ఉంటారు? మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఒక జాతీయ అధ్యక్షుడు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడిని కూడా ఒక బీసీ బిడ్డకు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినాం. అంటే మా పార్టీ ఎంత చిత్తశుద్ధిగా ఉందో చూడండి. ఎస్సీలను, బీసీలను, అన్ని వర్గాలను కలుపుకోవే పార్టీ. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ బీసీలు, ఎస్సీ, ఎస్టీల చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ఓవైపు ఇప్పటికే జర్నలిస్ట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎత్తుకున్నాడు. మీరు బీసీ కులగణన చేస్తున్నారు. కవిత కూడా ఓవైపు
తాము డిమాండ్ చేస్తేనే బీసీ కులగణన ఇవాళ జరుగుతోంది తెలంగాణలో అంటూ కూడా చెప్తూని కోట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కవిత గురించి తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు అన్న. కవిత గారు ఏంటంటే తెలంగాణలో ఆమె జాగృతి పెట్టి బతుకమ్మ గురించి చెప్తుండే. 2001 నుంచే బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణ ప్రజలు మా ముని నానమ్మ మా నానమ్మలు కూడా బతుకమ్మలు ఆడుతుండే. బతుకమ్మ పండుగ కూడా టీఆర్ఎస్ వచ్చినాక టీఆర్ఎస్ ఆమె కవిత ఆడితేనే బతుకమ్మ అంటుండే. అన్నిటిని అవకాశవాదంగా వాడుకుంటది. అలాంటివన్నీ నమ్మరు. ముఖ్యంగా మీరు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీకి చెప్పండి, మీ పార్టీ అధ్యక్షుడిని ఎవరు బీసీ బిడ్డకి ఇస్తారా? మీ పార్టీ అధ్యక్షుడిని పదవి బీసీ బిడ్డకి ఇచ్చి చూడండి, లేదంటే ఒక ఎస్సీ బిడ్డకి ఇవ్వండి. మీ పార్టీలో ఏముంది చిత్తశుద్ధి? మీ పార్టీ జీవితాంతం కొట్లాడినా కూడా మీ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ కాదు, ఎస్సీ బిడ్డ కాదు. కానీ మా పార్టీలో అన్ని వర్గాలలో అవుతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరినీ కలుపుకునే పార్టీ. అంటే ఇప్పుడు రాజకీయంగా కవిత యాక్టివ్ అవడం కోసమే బీసీ నినాదం ఎత్తుకుంది అనుకోవాలా? ఖచ్చితంగా యాక్టివ్ అవుదామనే ఎత్తుకుంటుంది. కానీ యాక్టివ్ అవుదామంటే కూడా ఈ తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే మాకు అందరు తెలుసు, ఈ తెలంగాణ సమాజంలో 10 ఏళ్ల పాలనలో వాళ్ళు దోచుకొని ఈ తెలంగాణ ఆదాని అంబానీలు అయిన కుటుంబం వాళ్ళది. ఎందుకంటే ఈ రోజు చూడొచ్చు, కేటీఆర్ కు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆయన చేస్తాడు. సంతోష్ రావు ఏమో లెక్కర్ కంపెనీ తానికులు పెట్టుకుంటాడు. కవితనేమో లెక్కర్ ఫ్యాక్టరీలు పెట్టుకొని మీరే మొన్ననే అరెస్ట్ కూడా అయ్యారు. అంటే వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచుకోవడానికే ఉంటది. కానీ మేము రిజర్వేషన్లు మాకు కాదు, వాళ్ళు బీసీలు అనుకుంటారు, వాళ్ళ అగ్రవర్ణాలు బీసీలు అనుకుంటారు. మా బీసీల గురించి మాట్లాడాలనుకుంటే నువ్వు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఈ 60 లక్షల మంది ఉన్న ముదిరాజులకు ఒక సీట్ ఇవ్వలేరు. మీరు మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 60 లక్షల మందికి ఇచ్చేవాళ్ళే కదా. అంత గలమెత్తిన కూడా ఒక సీట్ ఇవ్వలేరు. బీసీల మీద అన్ని వర్గాల మీద ప్రేమ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ముదిరాజుల గురించి మాట్లాడుకుంటే ముదిరాజులకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందా? 100% చేస్తుంది. 100% చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు ముదిరాజులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మేము మేనిఫెస్టోలో ఎట్లయితే వరంగల్ సభలో మేనిఫెస్టో డిక్లరేషన్ లో పెట్టినట్టు గతంలో ఏ మాట అయితే ఇచ్చినామో బీసీడీ నుంచి బీసీఏలకు చేస్తామన్నామో అది కూడా బీసీడీ నుంచి బీసీఏలకు చేయడానికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నాడు. ముదిరాజుల పట్ల సానుకూలంగా ప్రభుత్వం, మంత్రులు కూడా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ముదిరాజులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల విషయం తీసుకుంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఈ కార్ రేస్ ఒకటి తెర మీద తీసుకొచ్చింది. మరోవైపు అన్ని కేసులు కేటీఆర్ చుట్టూ తన ఫామ్ హౌస్ కానీ, లేదంటే కనుక తాజాగా సిఐడి విచారణ జరపాలంటూ కూడా మీ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే కేటీఆర్ అరెస్ట్ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమా? కేటీఆర్ అరెస్ట్ చేయడమే కాదన్న, ఈ సమాజాన్ని దోచుకున్న వాళ్ళను ఎట్లయితే మీరు చూడొచ్చు, ఫోన్ ట్రాపింగ్ అయినా సరే, కార్ రైజింగ్స్ అయినా ఎలాంటివి చేసారో మీరు అన్న చూడదు. దాంట్లో ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఎవరు నిందితులు ఎవరు ఏందని చెప్పి మన నిందితులు అయినప్పుడు కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఎవరైనా సరే దానికి బాధ్యత ఇచ్చి అరెస్ట్ అయ్యే బాధ్యత తీసుకుంటుందని చెప్పి. సో ఇప్పుడు నిన్న తాజాగా నరేంద్ర మోదీ బీజేపీ నాయకులందరినీ యాక్టివేట్ చేసి పెద్ద ఎత్తున తెలంగాణ టార్గెట్ గానే ఇవాళ బీజేపీ కొంత కదులుతున్నటువంటి నేపథ్యం. మీ పార్టీకి బీజేపీతో థ్రెట్ ఉందనుకోవాలా తెలంగాణలో? మా పార్టీ నుంచి వాళ్ళకి థ్రెట్ ఉండొచ్చు. రేపు దేశంలోనే మోడీని దించేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాము. మోడీకి మేము థ్రెట్ అని తెలుసు. ఆల్రెడీ మేము అందుకే కదా ఈ కులగణన చేసి దేశవ్యాప్తంగా కూడా ఆదర్శంగా తీసుకోవాలని రోల్ మోడల్ చేయాలనుకుంటున్నాం. మోడీకి తెలంగాణ నుంచి థ్రెట్ ఉంటది. తెలంగాణలో ఎట్లయితే చేస్తున్నామో దేశంలో కూడా కులగణన చేసి అన్ని వర్గాలకు మేలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కులగణన ద్వారా మోదీని ఫిక్స్ చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే చెక్ చెప్తున్నారా? 100% చెప్తాము. కులగణన ఈ రోజు రోల్ మోడల్ చేసినప్పుడు దేశంలో కూడా మేము చెప్తాం. ఈ రోజు తెలంగాణలో ఎట్లయితే కులగణన చేసి వాళ్ళ సామాజిక వర్గాలకు ఎట్లయితే న్యాయం చేస్తామో దేశంలో కూడా అదే విధంగా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అది కంపల్సరీ కూడా ఆయనకు థ్రెట్ ఉందని తెలుసు. కానీ ఇప్పుడు బీసీ కులగణన కేవలం అంటే రాజకీయ అవకాశాలు స్థానిక సంస్థల ఎన్నికల వైపు ముంచుకొస్తున్నాయి. కానీ స్థానిక సంస్థల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయా, లేదంటే తూతూ మంత్రంగానే జరుగుతుంది? బీసీ కులగణన ఈ స్థానిక సంస్థల గురించి పెట్టలేమన్నా, దేశం గురించే పెట్టినాం. దేశంలో ఉన్న అన్ని వర్గాల గురించి పెట్టినాం. ఈ రోజు స్థానిక సంస్థలకు పెట్టలేము మేము ఈ బీసీ కులగణన. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం మేనిఫెస్టో ప్రకారం చేస్తున్నాం. ఖచ్చితంగా కులగణన చేసినాక కూడా స్థానిక సంస్థలలో కూడా, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వము 27% బీసీలకు చేసింది. మేము ఆ కులగణనలు తీసిన తర్వాత బీసీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలని మా ముఖ్యమంత్రి వర్యుల ఉద్దేశం. కాబట్టి రిజర్వేషన్ స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ పెంచి స్థానిక సంస్థలో ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. సో ఏంటన్నా సంవత్సర కాలం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. మీరేమో 6 గ్యారంటీలు పాజిటివ్ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ 420 హామీలు అంటున్నాయి. నిజంగానే హామీలు నెరవేరినాయా? 100% ఎన్ని మార్కులు వేస్తారు?
100% లో 100% మార్కులు ఇస్తామన్నా. ఎందుకంటే మీరు చూడొచ్చు గతంలో ఉద్యోగాల గురించి, నిధుల గురించి, ఉద్యోగాల నియామకాల గురించి తెలంగాణ ఏర్పడింది. మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఒకరికైనా ఉద్యోగాలు చేయించిండా? మేము వచ్చిన ఈ సంవత్సరం రోజులలో డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఒక 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగాలను అడగండి, ఉద్యోగస్తులను అడగండి, వచ్చినాయా రాలేవా అని చెప్పేసి. నియమపత్రాలు కూడా ఇచ్చినాం మీ మీడియా సమక్షంలోనే. ఖచ్చితంగా చేసినాం, మేము సక్సెస్ అవుతున్నాం. ఈ సంవత్సరంలో చేసినవి కాకుండా ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రజలు ఏం కోరుకుంటారు వాళ్ళకు అనుసంధానంగానే మేము ప్రజాప్రభుత్వం నడుస్తామని తెలియజేస్తున్నాం. సంవత్సరం కాలం పూర్తయింది. సమయం కోసం పులి వెయిట్ చేస్తుంది ఫామ్ హౌస్ లో. బయటకు వస్తే కాంగ్రెస్ పని అయిపోతుంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎప్పుడు వీడే అవకాశం ఉంది? మీ నాయకుడేమో అసెంబ్లీకి రా స్వామి అంటున్నారు. అసెంబ్లీకి వస్తారా? మీరు ఫామ్ హౌస్ లోనే ఉండే పరిస్థితి తీసుకొస్తారా? లేకుంటే వలసలకు కూడా మీ పార్టీ ఇప్పుడు ఎవరు రానటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి ఏం నడుస్తుంది? పులి ముసలి అయిపోయి ఇంట్లో పండుకుంది. ముసలి దానికి ఆరోగ్యం బాగా లేకుండా ఇంట్లో పండుకుంది. పులి వచ్చినా ఏది వచ్చినా మా దగ్గర సింహం ఉంది, రేవంత్ రెడ్డి అనే ఒక సింహం ఉంది. ఆ సింహం కూడా ముంగట పులి ఆటలు ఏం జాగాయని చెప్పి తెలియజేస్తుంది. అంతేనా? సో ఫైనల్ గా ఇప్పుడు పటాన్ చెరువు కాంగ్రెస్ లో వార్తలు వస్తా ఉన్నాయి, ప్రచారం ఉంది, గ్రూప్ వార్ అని చెప్పి. గ్రూప్ వార్ ఉందా? అందరూ కలిసే ఉన్నారు? అందరం కలిసే ఉన్నాం, అందరం కలిసే ఉన్నాం, కలిసి కట్టుగా ఉన్నాం. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. ముఖ్యంగా అందరం కూడా పిలుచుకున్నాం. సినన్న కూడా అయ్యప్ప స్వామి పూజ ఉండే కాబట్టి ఆయన అయ్యప్ప మాల దీక్షలు ఉండే ఆయన ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం, ఆయన కొద్ది సెక్రటరియట్ వర్క్ ఉంది కాబట్టి మీరు చేసుకుని తమ్ముడు అందరం కలిసి కట్టుగానే ఉందామని చెప్పి. సో ఎటువంటి ప్రపంచం ఎలాంటి. థ్యాంక్ యూ మదన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధుతో స్పెషల్ ఫేస్ టు ఫేస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.